హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఉగాది పండుగ సందర్భంగా మన అప్టేక్ జాబ్స్ వారు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు భారీ డిస్కౌంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎస్జిటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి అన్ని సబ్జెక్టులను అంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సబ్జెక్టులను లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ టెస్టులు నిర్వహిస్తూ వాటితో పాటుగా సైకాలజీ, మెథడాలజీ, అదేవిధంగా ఇతర సబ్జెక్టులు కూడా మీకు డీటెయిల్గా అందిస్తూ కేవలం 499 రూపాయలకే 6 నెలల వ్యవధికి గాను మీకు అందించడం జరుగుతుంది. ఇది కేవలం ఉగాది సందర్భంగా మాత్రమే ఇచ్చే ఆఫరు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఒకటి కొంటే 3 సబ్జెక్టులు మీకు ఫ్రీగా అందిస్తున్నారు. అదేంటయ్యా అంటే మ్యాథ్స్, మెథడాలజీ మీరు 499 రూపాయలు చేసి కొంటే మీకు సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను, అదేవిధంగా జీకే ఈ 3 సబ్జెక్టులు కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది. అంటే మ్యాథ్స్, మెథడ్స్ తీసుకుంటే 499 రూపాయలకి మిగిలిన 3 సబ్జెక్టులు మీకు ఫ్రీగా అందివ్వనున్నారు. ఇక బయాలజీ, సైన్స్ సంబంధించి మెథడాలజీ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ మీకు 3 సబ్జెక్టులు ఫ్రీగా అందించున్నారు. అవి సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, జీకే. సో ఈ విధంగా కేవలం 499 రూపాయలకే ఈ 4 సబ్జెక్టులు మీకు అందించడం అనేది జరుగుతుంది. ఇది కేవలం ఉగాది ఆఫర్గా. ఇక ఆంధ్రప్రదేశ్లో త్వరలో రానున్నటువంటి హైకోర్టు జాబ్స్కి సంబంధించి కూడా ఒక కొత్త కోర్సుని మనం రూపొందించడం జరిగింది. అది కూడా 499 రూపాయలకే. ఇక గ్రూప్ డికి సంబంధించి కూడా 499 రూపాయలకే మీకు ఒక కోర్సుని అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ మొత్తం కోర్సు యొక్క వ్యాలిడిటీ తీసుకుంటే 6 నెలలు ఉంటుంది. సో 6 నెలల పాటు మీరు ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు, ఎంతసేపు అయినా చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మన అప్టేక్ జాబ్స్లో మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్. స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా మనకి బయో సైన్స్ మెథడ్స్ను మీకు కేవలం 499 రూపాయలకి అందించడం జరుగుతుంది. మరి ఈ 499 రూపాయలతో పాటుగా మీకు 3 సబ్జెక్టులను ఫ్రీగా అందించడం జరుగుతుంది. అవి విద్యా దృక్పథాలు, సైకాలజీ మరియు జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్స్. ఇక మ్యాథ్స్, మెథడాలజీ కొన్న వాళ్ళకి కూడా 499 రూపాయలకి మీరు మ్యాథ్స్ మెథడ్స్ కొంటే మీకు ఈ 3 సబ్జెక్టులు ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఇక సోషల్ మెథడ్స్ తీసుకుంటే మీకు టాపిక్ వైజ్గా బిట్లను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది బైలింగ్వల్ మెథడ్లో. మరి ఇవి తీసుకున్నా కానీ 499 రూపాయలకు మీకు సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను, అదేవిధంగా జీకేలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఏ సబ్జెక్టు తీసుకున్నా కానీ 499 రూపాయలకు మీకు 6 నెలల కాల వ్యవధి ఉంటుంది. 3 సబ్జెక్టులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఈ ఉగాది సందర్భంగా ఆఫర్లు అందించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 2025 ఫీఫా క్లబ్ వరల్డ్ కప్? 2025 ఫీఫా క్లబ్ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? హియర్ నాట్ ఫుట్బాల్ వరల్డ్ కప్, ఫీఫా క్లబ్ వరల్డ్ కప్. ప్లీజ్ రిమెంబర్, ఫీఫా క్లబ్ వరల్డ్ కప్. 2025 ఫీఫా క్లబ్ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి దేశం ఏది? మనకి సాధారణంగా ఫుట్బాల్ వరల్డ్ కప్ అనగానే మనం ఏమనుకుంటామండి, సాకర్ అనుకుంటాం. సాకర్ కప్ని మనం ఫుట్బాల్ వరల్డ్ కప్ని జనరల్గా సాకర్ అని పిలుస్తాం. ఈ సాకర్ కప్ అంటే ఫుట్బాల్ ప్రపంచ కప్ను ఎవరు నిర్వహిస్తారయ్యా అంటే ఫీఫా అనేటువంటి సంస్థ నిర్వహిస్తుంది. ఫీఫా మీన్స్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్. దీన్ని మనం షార్ట్ ఫామ్లో ఫీఫా అంటాం. ఈ ఫీఫా ఆధ్వర్యంలో జనరల్గా పురుషుల ప్రపంచ కప్ జరుగుతుంది. దాన్ని మనం ఏమంటామంటే సాకర్ కప్ అంటాం. ఈ సాకర్ కప్ ఎప్పుడు జరిగిందండి? 2022లో జరిగింది ఖతార్లో. ఈ ఖతార్లో జరిగినటువంటి ఈ యొక్క ప్రపంచ ఫుట్బాల్ ఫైనల్లో మనకి అర్జెంటీనా అనేది గెలవడం జరిగింది. అర్జెంటీనా అనే దేశం 2022 ప్రపంచ ఫుట్బాల్ కప్ విజేతగా నిలిచింది. అయితే ఇది సాకర్ గురించి అడగట్లేదు. ఇక్కడ చూడండి, ఫీఫా క్లబ్ వరల్డ్ కప్, ఫీఫా క్లబ్ వరల్డ్ కప్ అనేటువంటి టోర్నమెంట్ను 2025లో ఆతిథ్యం ఇవ్వనటువంటి దేశం ఏది అంటున్నాడు. ఫస్ట్ వన్ సౌదీ అరేబియా, సెకండ్ వన్ అమెరికా, థర్డ్ వన్ మొరాకో, ఫోర్త్ వన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ 4 దేశాల్లో 2025 ఫీఫా క్లబ్ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఉన్న దేశం ఏదయ్యా అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఈ యొక్క ఫీఫా క్లబ్ వరల్డ్ కప్కి ఆతిథ్యం ఉన్నాయి. ఇది ఆశ్చర్యకరం ఏంటంటే ప్రపంచంలో అత్యధికంగా ప్రైజ్ మనీ ఉన్నటువంటి క్రీడలు అంటే ఎక్కువ మంది ఏమనుకుంటారంటే సాకర్ అనుకుంటారు. కానీ సాకర్ కాదు.
ఎందుకంటే 2022లో జరిగినటువంటి సాకర్ కప్ ఫుట్బాల్ టోర్నీలో మొత్తం కలిపి అన్ని ప్రైజ్ మనీలు తీసుకుంటే సుమారుగా 3,700 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా వస్తే, మరి ఈ యొక్క ఫీఫా క్లబ్ వరల్డ్ కప్కి సంబంధించి దాదాపు 8,000 కోట్లకు పైగా ప్రైజ్ మనీ ఉంది మొత్తం అన్నీ కలుపుకొని. మొదటి ప్రైజ్ వచ్చినటువంటి విజేతకు దాదాపు 1,075 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఉంది. అత్యధిక ప్రైజ్ మనీ ఉన్నటువంటిది ప్రపంచంలో ఈ యొక్క ఫీఫా క్లబ్ వరల్డ్ కప్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ అడిగిన ప్రశ్నకు మాత్రం ఎవరు ఆతిథ్యం ఉన్నారయ్యా 2025లో జరిగేటటువంటి ఫీఫా క్లబ్ వరల్డ్ కప్ కంటే అమెరికా. ఓకే రైట్, ఇక్కడ చూడండి, ఫీఫా క్లబ్ ప్రపంచ కప్. ఫీఫా క్లబ్ ప్రపంచ కప్ 2025 టోర్నీకి అమెరికా ఆతిథ్యమివ్వనుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఆతిథ్యమివ్వనుంది ఈ ఫీఫా క్లబ్ ప్రపంచ కప్కి. మరి ఈ ఫీఫా క్లబ్ ప్రపంచ కప్లో మొత్తం 8,600 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మరి దీనిని 2025లో అమెరికాలో నిర్వహిస్తున్నట్లు, అదేవిధంగా ఈ టోర్నమెంట్కి గాను మొత్తం ప్రైజ్ మనీ కింద దాదాపు 8,600 కోట్లు నగదు బహుమతిగా ఇవ్వనున్నట్టు వివిధ జట్లకు, అంటే వివిధ స్థానాల్లో వచ్చినటువంటి జట్లకు ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇక అందులో టోర్నీ విజేతకు 1,075 కోట్ల నగదు బహుమతిని అందుకుంటుంది. అంటే ఎవరైతే ఈ యొక్క ఫీఫా క్లబ్ ప్రపంచ కప్ 2025ని గెలుస్తారో మొదటి స్థానంలో వచ్చిన వారికి 1,075 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు. ఇక ఫుట్బాల్ ప్రపంచ కప్ కంటే ఇది చాలా ఎక్కువ. ఎందుకని? ప్రపంచ కప్ ఫుట్బాల్కి ఎంత అని చెప్పుకున్నామంటే మొత్తం ప్రైజ్ మనీ తీసుకుంటే సుమారుగా 3,770 కోట్ల రూపాయలు. దేనికండి? 2022లో జరిగినటువంటి ప్రపంచ ఫుట్బాల్ కప్ టోర్నమెంట్కి వివిధ మొత్తం బహుమతుల విలువ 3,770 కోట్లు. అయితే ఈ ఫీఫా క్లబ్ ప్రపంచ కప్కి ప్రైజ్ మనీ ఎంత అయ్యా అంటే మొత్తం కలుపుకుంటే 8,600 కోట్లు. చూడండి, చాలా ఎక్కువ అనమాట. ఓకే రైట్, ఇంతకుముందు ఈ టోర్నమెంటు ప్రతి సంవత్సరం 7 క్లబ్ జట్ల మధ్య జరిగేది. 2025 నుంచి 4 ఏళ్లకు ఒకసారి నిర్వహించాలని నిర్ణయించారు. మరి ఈ టోర్నమెంట్లో పాల్గొనేటువంటి జట్లు మొత్తం ఎన్నయ్యా అంటే 32కి పెంచారు. గతంలో ఇది 2000 సంవత్సరం నుంచి ప్రారంభమైంది ఈ యొక్క ఫీఫా క్లబ్ ప్రపంచ కప్ అనేది. అయితే వివిధ కారణాల వల్ల అది కొన్నిసార్లు సంవత్సరం జరిగింది, మరి కొన్నిసార్లు 2 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా జరిగింది. అయితే ఇప్పటి నుండి 2025 సంవత్సరం నుండి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అయితే గతంలో ఈ యొక్క టోర్నమెంట్లో 7 క్లబ్ జట్ల మధ్య జరిగేది. అయితే ఈ సంవత్సరం కొత్తగా కొన్ని జట్లు యాడ్ అవడంతో 32కు పెరిగినాయి. అంటే ఈ యొక్క 7 క్లబ్ జట్ల మధ్య మొత్తం ఎన్ని ఉన్నాయండి? 32 జట్లు పాల్గొంటాయి ఈ యొక్క టోర్నమెంట్లో. అర్థమైందండి? సో కాబట్టి ఫీఫా క్లబ్ ప్రపంచ కప్ అమెరికాలో నిర్వహిస్తున్నారు. గతంలో సంవత్సరానికి ఒకసారి జరిగేది, కానీ ఇప్పుడు దీన్ని 4 సంవత్సరాలకు ఒకసారి జరుపుతున్నారు. ఇందులో 7 క్లబ్ జట్లు ఉంటాయి. మనకి ఎట్లాగైతే ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీలతో జట్లు ఉన్నాయో అట్లాగే ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ కూడా అమెరికాలో, ఎందుకంటే ఇది ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అదేవిధంగా ఐరోపా ఖండాలు, ఈ 3 ఖండాలలో ఈ యొక్క ఫుట్బాల్ అనేది చాలా ప్రసిద్ధమైనటువంటి ఆట. మన ఆసియా ఖండంలో లేదా ఆస్ట్రేలియాలో ఎట్లాగైతే క్రికెట్ ఫేమస్సో ఈ యొక్క ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మరియు ఈ యొక్క ఐరోపా ఖండాల్లో ఫుట్బాల్ అంత ఫేమస్. అక్కడ క్లబ్ జట్లు అనేవి నిర్వహించడం జరుగుతుంది. సో దీన్ని చూసుకునే మన భారతదేశంలో కూడా మనం ఐపీఎల్ నిర్వహించడం జరిగింది. అంటే ఎట్లాగైతే ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసుకుని, క్లబ్లు ఏర్పాటు చేసుకుని టోర్నమెంట్లు నిర్వహిస్తారో అట్లాగే మనం క్రికెట్ను కూడా మన దేశంలో ఐపీఎల్ తరహాని మనం దాన్ని చూసే మనం ఇక్కడ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ 7 క్లబ్ జట్ల మధ్య ఈ యొక్క టోర్నమెంట్ అనేది జరుగుతుంది. మరి ఈ టోర్నమెంట్లో ప్రస్తుతం 32 జట్లకి పెంచనున్నారు, వాటి సంఖ్య 32 జట్లకి పెంచనున్నారు. ఇక ఇది 2022 ఖతార్లో జరిగినటువంటి పురుషుల ప్రపంచ కప్ ఫుట్బాల్ కప్ అంటే సాకర్ మొత్తం ప్రైజ్ మనీ కన్నా కూడా అంటే 3,770 కోట్ల కంటే చాలా ఎక్కువ. ఇందులో ప్రైజ్ మనీ చెప్పుకున్నాం కదా, 8,600 కోట్లు. మొత్తం ప్రైజ్ మనీ ఎంత అయ్యా ఈ టోర్నమెంట్ కంటే? 8,600 కోట్లు. అదే మరి ప్రపంచంలో ఎక్కువ మంది వీక్షించేటటువంటి మంచి పాపులర్ గేమ్ అయినటువంటి ఈ సాకర్లో తీసుకుంటే దాని మొత్తం ప్రైజ్ మనీ 3,770 కోట్లే. అర్థమైందండి? సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఫీఫా క్లబ్ ప్రపంచ కప్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంపెనీ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ స్టీల్ కంపెనీ ఇన్ ద వరల్డ్? వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలోని అత్యంత విలువైన స్టీల్ కంపెనీగా నిలిచినటువంటి కంపెనీ ఏది?
JSW స్టీల్, ఆర్సిలర్ మిట్టల్ స్టీల్స్, నిప్పన్ స్టీల్, టాటా స్టీల్. ఇవన్నీ కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి దిగ్గజ ఇనుము ఉక్కు కంపెనీలు. మరి వీటిల్లో అత్యంత విలువైనటువంటి స్టీల్ కంపెనీగా నిలిచినటువంటి కంపెనీ ఏది అంటున్నాడు. ఏదండి? JSW స్టీల్. ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి ఈ యొక్క ఇనుము ఉక్కు కంపెనీగా JSW స్టీల్ నిలిచింది. సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని ఈ యొక్క JSW స్టీల్స్ అనేది ప్రపంచంలో అత్యంత విలువైన స్టీల్ కంపెనీగా నిలిచింది. దీని యొక్క మొత్తం విలువ తీసుకుంటే కనుక $30 బిలియన్ ఉంది. $30 బిలియన్ ఇది మొదటి స్థానంలో ఉంది. ఇక రెండవ స్థానంలో ఆర్సిలర్ మిట్టల్ కంపెనీ ఉంది. ఇది సుమారుగా $24.7 బిలియన్ కంపెనీగా ఉంది. ఇక మూడో స్థానంలో నిప్పన్ స్టీల్ ఉంది. ఈ నిప్పన్ స్టీల్ తీసుకుంటే $23.75 బిలియన్ కంపెనీగా ఉంది. ఇక మన భారతదేశానికి చెందినటువంటి టాటా స్టీల్ తీసుకుంటే ప్రపంచంలో 4వ అత్యంత విలువైనటువంటి స్టీల్ కంపెనీగా ఉంది. దీని విలువ తీసుకుంటే $23.25 బిలియన్ ఉంది. సో చూడండి, నిప్పన్ స్టీల్కి మన టాటా స్టీల్కి చాలా తక్కువ వ్యత్యాసమే ఉంది. సో ఈ విధంగా ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి స్టీల్ కంపెనీగా మనకి సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని JSW స్టీల్ నిలిస్తే, ఆ తర్వాత ఆర్సిలర్ మిట్టల్ కంపెనీ, ఆ తర్వాత నిప్పన్ మూడో స్థానంలో, మన భారతదేశానికి చెందినటువంటి టాటా స్టీల్ 4వ స్థానంలో నిలిచినాయి. ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి ఇనుము ఉక్కు కంపెనీలుగా ఉన్నాయి. రైట్, ఇక చూడండి, ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు సంస్థ JSW స్టీల్. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు కంపెనీగా సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని JSW స్టీల్ నిలిచింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ 2.58 లక్షల కోట్లు. 2.58 లక్షల కోట్లు అంటే దాదాపుగా సుమారుగా $30 బిలియన్ ఉంది. ఇక రెండవ స్థానంలో మార్కెట్ విలువలో ఆర్సిలర్ మిట్టల్ కంపెనీ 24.79 బిలియన్ తోటి లేదా 2.13 లక్షల కోట్లతోటి రెండో స్థానంలో ఉంటే, ఇక నిప్పన్ స్టీల్ తీసుకుంటే కనుక 23.75 బిలియన్ తోటి మూడో స్థానంలో ఉంటే, ఇక నాలుగో స్థానంలో మన భారతదేశానికి చెందినటువంటి టాటా స్టీల్ 23.25 బిలియన్ తోటి 4వ స్థానంలో ఉంది. సో ఈ విధంగా ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి స్టీల్ కంపెనీలుగా ఈ 4 చరిత్ర సృష్టించాయి. మరి ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు JS స్టీల్ షేర్ ధర దాదాపు 18% పెరిగింది. విలువైనటువంటి కంపెనీగా మొదటి స్థానంలోకి JSW స్టీల్ రావడంతో దీని యొక్క షేర్ విలువ అమాంతం ఒక జనవరి నుండి ఇప్పటి వరకు అంటే ఈ 3 నెలల వ్యవధిలోనే 18% పెరగటం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ డే ఈజ్ వరల్డ్ థియేటర్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? వరల్డ్ థియేటర్ డే సెలబ్రేటెడ్ అంటే ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? సో ప్రతి సంవత్సరం ఏ రోజున? ప్రపంచ రంగస్థల దినోత్సవం. చాలా చాలా ఇంపార్టెంట్ రంగస్థల దినోత్సవం. ఇప్పుడున్నటువంటి జనానికి రంగస్థలం కంటే సినిమాకి ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ రంగస్థలం మీద ఈ యొక్క అవగాహన అనేది లేకుండా పోయింది. అందుకనే ప్రజలలో నాటికలంటే లేదా భరతనాట్యాలంటే ఇట్లాంటి వాటి మీద అవగాహన కలిగించటం కోసం, అంటే రంగస్థలం మీద ప్రదర్శించబడేటువంటి ప్రదర్శనలను జనానికి అవగాహన కల్పించడం కోసం ఈ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక రోజున. అది ఏ రోజు అని అడుగుతున్నాడు. ఏ రోజు అండి? మార్చ్ 25, మార్చ్ 27, మార్చ్ 26 అండ్ మార్చ్ 24. ఏ రోజునండి? మనకి రైట్ ఆప్షన్ ఈస్ మార్చ్ 27. అంటే ప్రజలలో రంగస్థలంపై అవగాహన కల్పించడం కోసం, చరిత్ర సంస్కృతులను తెలపడం కోసం, నాటకాలంటే ఏంటి, నాటికలంటే ఏంటి, వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు నాటికలు అనేవి అవసరమవుతున్నాయి, ఈ రంగస్థలం మీద ఏంటి, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు అవగాహన కలిగించడం కోసం మరి యునిసెఫ్ ఆధ్వర్యంలో, ఐక్యరాజ్య సమితిలోని ప్రధాన భాగమైనటువంటి యునిసెఫ్ ఆధ్వర్యంలో ఈ యొక్క మార్చి 27న ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. రైట్, ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని వరల్డ్ థియేటర్ డే ఏటా మార్చి 27న నిర్వహిస్తారు. నాటకాలు, కళల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయటం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే నాటకాలు, కళలు, అది నాటికలు కావచ్చు, భరతనాట్యం కావచ్చు, ఏమైనా కావచ్చు, కళల గురించి, నాటకాల గురించి ప్రజలకు అవగాహన కలిగించడం అనేది ఈ రోజు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం.
రంగస్థలం అనేది వివిధ లలిత కళల యొక్క కలయిక. అంటే ఈ రంగస్థలం మీద వివిధ రకాలైనటువంటి లలిత కళను ప్రదర్శిస్తారు. అందుకనే ఆ రంగస్థలాన్ని, అంటే రంగస్థలం నుంచే సినిమా వచ్చింది, కానీ ఇప్పుడు ఈ రంగస్థలాన్ని సినిమా డామినేట్ చేసింది కాబట్టి ఈ యొక్క రంగస్థలం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇక ఒకప్పుడు వినోద పరిశ్రమలో రంగస్థల నాటకాలు ముఖ్య పాత్ర పోషించేవి. అందుకని ఇప్పుడు ప్రజెంట్ తగ్గిపోయింది కాబట్టి వాటి మీద అవగాహన కలిగించడం మనకి ప్రధానమైనటువంటి అంశం. ఇక చారిత్రక నేపథ్యం కనుక చూస్తే ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని 1961 మార్చి 27న మొదటిసారిగా ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ఐటీఐ అంటే ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ నిర్వహించింది. అంటే మొట్టమొదటి ఈ యొక్క ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని 1961లో మార్చి 27న ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఈ యొక్క ప్రతి మార్చి 27ను ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. చూడండి, ఇక రంగస్థల ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటు సమాజంపై దాని ప్రభావాన్ని తెలపాలనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క ఐటీఐ ఈ రోజును ప్రారంభించింది. ఐటీఐ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద నాటక ప్రదర్శన సంస్థ. ఐటీఐ అంటే ఏం చెప్పుకున్నామండి? ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్. మరి ఈ ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద నాటక ప్రదర్శన సంస్థగా ఉంది. అదే ఈ యొక్క ప్రజలలో ఈ థియేటర్ గురించి లేదా ఈ రంగస్థలం గురించి అవగాహన కల్పించడం కోసం 1961 నుంచి ఈ రోజును ప్రారంభించడం జరిగింది. మరి దీన్ని యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, దాన్ని మనం యునెస్కో అంటాం. అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునిసెఫ్ వారి యొక్క ఆధ్వర్యంలో 1948లో దీన్ని స్థాపించింది. దీన్నండి ఈ యొక్క ఐటీఐని. సో ఈ విధంగా మనకి ఈ యొక్క ప్రపంచ రంగస్థల దినోత్సవానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ హ్యాస్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద కంట్రీ? వెరీ ఇంపార్టెంట్. మనం నిన్నేం చెప్పుకున్నాం? ఎస్టర్డే మనం ఏం చెప్పుకున్నామండి? భారతదేశంలో ఇటీవల కాలంలో అత్యధిక ఐటీ కంపెనీలను ఆకర్షించినటువంటి రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర అని చెప్పి చెప్పుకున్నాం. అంటే అత్యధిక ఐటీ కంపెనీలను ఆకర్షించినటువంటి రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర చెప్పుకున్నాం. 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ చెప్పుకున్నాం. 3వ స్థానంలో మన తెలంగాణ గురించి చెప్పుకున్నాం. కానీ ఇప్పుడేం అడుగుతున్నాడండి? విచ్ స్టేట్ హ్యాస్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్నాడు. దేశంలో ఐటీ ఎగుమతుల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అన్నాడు. మరి ఆబ్వియస్గా మనం మహారాష్ట్ర పెడదామా? కాదు. చూడండి, కర్ణాటక, సెకండ్ వన్ మహారాష్ట్ర, థర్డ్ వన్ తెలంగాణ, ఫోర్త్ వన్ ఆంధ్రప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల్లో ఐటీ ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదయ్యా అంటే మనకి కర్ణాటక. కర్ణాటక ఈజ్ ద లార్జెస్ట్ ఐటీ ఎక్స్పోర్ట్ స్టేట్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యధికంగా ఐటీ ఎగుమతులు చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే కర్ణాటక. మరి కర్ణాటక తర్వాత 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో మన తెలంగాణలు ఉన్నాయి. చూడండి, ఆంధ్రప్రదేశ్ మొదటి 10 స్థానాల్లో కూడా లేదు. సో ఈ విధంగా 2024-25 సంవత్సరాలలో భారతదేశం నుంచి అత్యధికంగా ఐటీ ఎగుమతులు ఏ రాష్ట్రం నుంచి జరిగాయి అంటే కర్ణాటక నుంచి జరిగాయి. ఆ తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత తెలంగాణ. ఎంత మొత్తంలో జరిగాయి అంటే కర్ణాటకలో 4.09 లక్షల కోట్ల రూపాయలు ఎగుమతి చేసి, అంటే 4.09 లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఐటీ ఎగుమతులు జరిగాయి కర్ణాటక నుంచి. మరి 2వ స్థానంలో ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి సుమారుగా 1.83 లక్షల కోట్లు విలువ చేసేటటువంటి ఐటీ ఎగుమతులు జరిగాయి. మరి 3వ స్థానంలో ఉన్నటువంటి మన తెలంగాణ నుంచి 1.21 లక్షల కోట్ల విలువైనటువంటి ఐటీ ఎగుమతులు జరిగినాయి. కాబట్టి 3వ స్థానంలో ఉంది. ఓకేనండి. సో ఈ విధంగా ఐటీ ఎగుమతుల్లో 4.09 లక్షల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులతోటి కర్ణాటక మొదటి స్థానంలో ఉంటే 1.83 లక్షల కోట్ల విలువైనటువంటి ఐటీ ఎగుమతులతోటి మహారాష్ట్ర 2వ స్థానంలో ఉంటే, ఇక 1.21 లక్షల కోట్ల ఐటీ వస్తువుల ఎగుమతులతోటి మన తెలంగాణ 3వ స్థానంలో ఉంది. ఇక మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ గణాంకాల్లో సుమారుగా మన ఆంధ్రప్రదేశ్ 2023-24 కాదండి, 23-24లోనే సుమారు 2850 కోట్లు ఐటీ వస్తువులు ఎగుమతి జరిగింది. చూడండి, తెలంగాణలో తీసుకుంటే 1.21 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగితే ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరం కేవలం 2850 కోట్లు. అంటే చూడండి, 1,21,000 కోట్లు ఎక్కడ,
2858 కోట్లు ఎక్కడ. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది ప్రస్తుతం ఐటీ ఎగుమతుల్లో చివరి స్థానాల్లోనే ఉంది. ఓకే, రైట్. దేశంలో ఐటీ ఎగుమతులు, దేశవ్యాప్తంగా ఐటీ ఎగుమతుల్లో 4,09,095 కోట్లతోటి ప్రథమ స్థానంలో కర్ణాటక రాష్ట్రం ఉంటే 1,83,847 కోట్లతోటి మహారాష్ట్ర రెండో స్థానంలో, మూడవ స్థానంలో 1.21 లక్షల కోట్లతో తెలంగాణలో నిలిచాయి. చూడండి, మొదటి 3 స్థానాలు ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో తెలంగాణ నుంచి 1.21 లక్షల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరిగాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల సహాయ మంత్రి అయినటువంటి జితిన్ ప్రసాద్ గారు పార్లమెంట్లో మనకి చెప్పడం జరిగింది. చూడండి, మన తెలంగాణ నుంచి 1.25 లక్షల కోట్ల విలువైనటువంటి ఐటీ ఎగుమతులు జరిగాయని చెప్పాడు. ఇక 2014-15 అంటే మన ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయినప్పుడు 2014-15లో తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు 39,185.84 కోట్లుంటే అది 2023-24 వచ్చేసరికి 1,21,116.62 కోట్లకు చేరింది. అదే ఆంధ్రప్రదేశ్లో 2014-15లో ఐటీ ఎగుమతుల విలువ 379.54 కోట్లుంటే అది 23-24 వచ్చేసరికి 2,850.23 కోట్లకి చేరింది. చూడండి, ఆంధ్రప్రదేశ్ అనేది అంటే తెలంగాణ విడిపోయిన తర్వాత హైదరాబాద్ నగరం వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐటీ ఎగుమతులు అనేవి చాలా తక్కువ అయిపోయినాయి. మినిమం చూడండి, అప్పట్లో 379 కోట్లుంటే ఇప్పుడు అది 2,850 కోట్లకి చేరింది. అదే తెలంగాణలో తీసుకుంటే 39,185 కోట్లుంటే 2014-15లో అది 2023-24 వచ్చేసరికి 1,21,000 కోట్లకి పెరిగింది. కాబట్టి హైదరాబాద్ ఉండటం వల్ల ఇక్కడ మనకి ఐటీ ఎగుమతులు మన తెలంగాణలో బాగా పెరిగాయని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేశంలో 3వ స్థానంలో ఉన్నాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ 2025, హౌ మెనీ షీప్స్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ? ఇది తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2025లో మనకి ఉంది. దీని గురించి డీటెయిల్డ్గా మనం చూద్దాం. అయితే బిట్టు రూపంలో ఎట్లా అడిగారో చూడండి. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే నివేదిక 2025 ప్రకారం తెలంగాణలో ఎన్ని గొర్రెలు ఉన్నాయి? షీప్స్ ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 1.80 కోట్లు, 1.90 కోట్లు, 2.90 కోట్లు, 2.80 కోట్లు. ఎన్ని ఉన్నాయండి? ఆర్థిక సర్వే 2025 ప్రకారం మనకి తెలంగాణ రాష్ట్రంలో 1.90 కోట్లు గొర్రెలు ఉన్నాయి. అంటే 1,90,00,000 గొర్రెలు ఉన్నాయి ఈ నివేదిక ప్రకారం. అంతేకాదు, భారతదేశంలో అత్యధికంగా గొర్రెలు ఉన్నటువంటి రాష్ట్రంగా మన తెలంగాణ ఉంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం గొర్రెలలో సుమారు 26% ఒక తెలంగాణలోనే ఉన్నాయి. అంటే దేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే గొర్రెలు ఎంత అయ్యా అంటే 26%. ఇది ఎంతతో సమానమయ్యా అంటే 1.90 తోటి 1.90 కోట్లు అంటే 1,90,00,000 గొర్రెలు ఉన్నాయి. ఓకే, కాబట్టి రైట్ ఆప్షన్ 1.90 కోట్లు. రైట్. తెలంగాణ పశుగణన నివేదిక, దీన్ని మనం 20వ పశుగణన నివేదిక అని కూడా అంటాం. 20వ పశుగణన దేశంలో, కానీ తెలంగాణ పశుగణన నివేదిక. తెలంగాణ రాష్ట్రంలో 1.90 కోట్ల గొర్రెలు ఉన్నట్లు తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2025 వెల్లడించింది. ఈ సంఖ్య దేశంలో ఉన్న మొత్తం గొర్రెల్లో 26.57%గా తెలిపింది. దేశవ్యాప్తంగా 7.42 కోట్ల గొర్రెలు ఉన్నట్లు వివరించింది. అంటే దేశం మొత్తం మీద 7.42 కోట్లుంటే ఒక తెలంగాణలోనే 1.90 కోట్లు ఉన్నాయి. అంటే అది 26% దాకా ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 20వ పశుగణన లెక్కలను సామాజిక ఆర్థిక సర్వేలో పొందుపరిచింది. సో మరి ఈ దేశంలో ఈ విధంగా ఉంది అని చెప్పారు. ఆ అంశాన్నే మన తెలంగాణ ఆర్థిక సామాజిక సర్వే 2025లో పొందుపరచడం జరిగింది. మరి ఈ పశుగణన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 49.35 లక్షల మేకలు, 42.31 లక్షల పశువులు అంటే ఆవులు, ఎద్దులు, ఇక 42.26 లక్షల గేదెలు ఉన్నాయని పేర్కొంది. అంటే ఈ 20వ పశుగణన ప్రకారం, అంటే తెలంగాణలోని 20వ పశుగణన ప్రకారం 1.90 కోట్లు గొర్రెలుంటే మేకలు ఎన్ని ఉన్నాయ్యా అంటే మనకి 49.35 లక్షలు.
అంటే గొర్రెల కంటే మేకలు చాలా తక్కువగా ఉన్నాయి, సగం కూడా లేవు. గొర్రెలు 1.90 కోట్లు ఉంటే, అంటే 1,90,00,000 ఉంటే కేవలం 49.35 లక్షలు ఉన్నాయి మేకలు. మరి పశువులు, ఆవులు ఎన్ని ఉన్నాయండి? 42.31 లక్షలు ఉన్నాయి. మరి గేదెలు ఎన్ని ఉన్నాయండి? 42.26 లక్షలు ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కోళ్ల సంఖ్య 8 కోట్లుగా ఉంది. కోళ్ళు, పౌల్ట్రీ తీసుకుంటే కోళ్ళు ఎన్ని ఉన్నాయండి? 8 కోట్లుగా ఉంది. ఇందులో పెరటి కోళ్ళు 1.75 కోట్లు కాగా, వాణిజ్య కోళ్ల పరిశ్రమ అంటే పౌల్ట్రీలో 6.25 కోట్లు ఉన్నాయి. అంటే పెరట్లో పెంచే కోళ్ళ కన్నా కూడా పౌల్ట్రీలో పెంచేటువంటి కోళ్ళే మనకి ఎక్కువగా ఉన్నాయి. ఇక కాగా రాష్ట్ర వ్యాప్తంగా 70% కుటుంబాలు పశువులను కలిగి ఉన్నట్లు కూడా ఈ నివేదికలో పేర్కొంది. మరి మన తెలంగాణ అనేది ప్రధానంగా వ్యవసాయాధార రాష్ట్రం ఎందుకంటున్నామంటే, చూడండి, ఈ వ్యవసాయాధార రాష్ట్రం మన తెలంగాణలో 70% కుటుంబాలు పశువులను కలిగి ఉన్నట్లుగా పేర్కొనడం జరిగింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు అన్ని కుటుంబాలు, ఎక్కువగా 70% కుటుంబాలు మన రాష్ట్రంలో పశువులను కలిగి ఉన్నాయని చెప్పి ఈ నివేదిక. పశువులు అంటే అటు ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఏవైనా కావచ్చు, 70% కుటుంబాలు పశువులను కలిగి ఉన్నాయని చెప్పి ఈ సోషియో ఎకనామిక్ సర్వే 2025 చెబుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. Which story written by Dr. Dasari Venkataramana has been included in the Maharashtra government's curriculum for class 12 students? Very, very, very important. Actually, Dr. Dasari Venkataramana belongs to Telangana state. Even though Maharashtra government, they included their curriculum of this 12th standard students. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే డాక్టర్ దాసరి వెంకటరమణ రచించిన ఏ కథను మహారాష్ట్ర ప్రభుత్వం 12వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చింది అంటే, మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఈ దాసరి వెంకటరమణ గారు రచించినటువంటి ఒక కథను మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి సిలబస్లో, అంటే 12వ తరగతి చదివేటటువంటి స్టూడెంట్స్కి సిలబస్గా దాన్ని పొందుపరచడం జరిగింది. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది ఇలాంటి బిట్టుని. అంటే సాధారణంగా ఏ రాష్ట్రానికి చెందినటువంటి రచయితను ఆ రాష్ట్రం వాళ్ళు ఎక్కువగా ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈయన మహారాష్ట్రలో చూడండి, ఒక 12th క్లాస్ కాదండి, BAకి ఇచ్చారు. అదేవిధంగా ఇతర క్లాసులకు కూడా ఈయన అనేక రచనలు అనువాదం అవటమే కాకుండా ఈయన సాహిత్య అకాడమీ కూడా అవార్డు పొందాడు. సో కాబట్టి ఈ బిట్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. సో చూడండి, అయితే ఆ కథ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ పల్లెకు పోదాం, సెకండ్ వన్ వేగు చుక్క, థర్డ్ వన్ ఆనంద, ఫోర్త్ వన్ పల్లె అందం. ఈ 4గింట్లో ఏ కథను 12వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందంటే వేగు చుక్క. వేగు చుక్క అనేటువంటి ఈ యొక్క కథను 12వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా ఈ మహారాష్ట్ర గవర్నమెంట్ ఎన్నుకుంది. ఓకే, అర్థమైందండి. సో కాబట్టి దాసరి వెంకటరమణ రచించినటువంటి వేగు చుక్క అనేటువంటి కథను 12వ తరగతి విద్యార్థులకు సిలబస్లో పొందుపరచడం జరిగింది మహారాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి వేగు చుక్క. వాస్తవానికి పల్లెకి పోదాం, ఆనందం, ఇవన్నీ కూడా ఈ దాసరి వెంకటరమణ రచించినటువంటి గ్రంథాలే. అంటే కథలు కావచ్చు, కథానికలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. కానీ 12వ తరగతి వారికి మాత్రం వేగు చుక్క అనేటువంటి కథను పొందుపరచడం జరిగింది మహారాష్ట్ర గవర్నమెంట్. అయితే ఇతర అంశాలు ఏంటో చూద్దాం. దాసరి వెంకటరమణకు సాహిత్య అకాడమీ అవార్డు. డాక్టర్ దాసరి వెంకటరమణ 2014లో ఆయన రాసినటువంటి ఆనందం అనేటువంటి కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాడు. అంటే ఈ దాసరి వెంకటరమణ గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు 2014లో. ఎందుకండి? ఆయన రాసినటువంటి ఆనందం అనేటువంటి కథల సంపుటి, కొన్ని కథల సంపుటే ఈ ఆనందం అనేది. అప్పుడు ఆయన మన తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ళ సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తూ ఉన్నారు. ఆ సాహిత్య అకాడమీ అందుకున్నప్పుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నప్పుడు ఆయన చేవెళ్ళ సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తూ ఉన్నారు. ఇదే కథల సంపుటిని సోలాపూర్కు చెందినటువంటి బుధారం రేణుక అంటే మహారాష్ట్రకే సోలాపూర్కు చెందినటువంటి బుధారం రేణుక ఆనంద పేరుతోటి మరాఠీలోకి అనువాదం చేశారు. సో దీనికి అదే పేరుతోటి, ఆనందం అనే పేరుతోటి మరాఠీలోకి ఆమె అనువాదం చేయటం జరిగింది. ఏదండి? ఆనందం అనేటువంటి కథల సంపుటిని ఆనంద అనేటువంటి కథల సంపుటిగా ఈమె ఎవరండి? షోలాపూర్కు చెందినటువంటి బుధారం రేణుక మరాఠీలోకి అనువాదం చేయడం జరిగింది.
ఇక మహారాష్ట్రలోని షోలాపూర్ విశ్వవిద్యాలయంలో బిఏ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఈ ఏడాది ఎంపిక చేయడం జరిగింది. సో బిఏ విద్యార్థులు కూడా పాఠ్యాంశంగా కూడా ఈ ఆనంద అనేటువంటి కథల సంపుటిని పొందుపరచడం జరిగింది. చూడండి బిఏ విద్యార్థులకు. సో చూడండి ఈయనే మన దాసరి వెంకటరమణ. ఇక ఈ పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ ఇటీవల 24 భారతీయ భాషల్లో కూడా అనువదించినట్లు డాక్టర్ దాసరి వెంకటరమణ చెప్పారు. సో ఈ విధంగా ఏదండి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు కారణమైనటువంటి ఈ యొక్క ఆనందం అనేటువంటి ఈ యొక్క కథల సంపుటిని ఇటీవల 24 భారతీయ భాషల్లోకి అనువాదించారని చెప్పి ఆయనే స్వయంగా పేర్కొనటం జరిగింది. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం ఈయన రచించినటువంటి వేగు చుక్క అనేటువంటి కథను 12వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా, పల్లెక పోదాం అనేటువంటి కథను 8వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చింది. చూడండి అంటే ఆయన ఇంపార్టెన్స్ ఎంత ఉందో. బిఏ విద్యార్థులకు, 12వ తరగతి విద్యార్థులకు, 8వ తరగతి విద్యార్థులకు ఆయన రాసినటువంటి ఈ కథల సంపుటిలోని కథలను పాఠ్యాంశంగా పొందుపరచడం జరిగింది. ఇక వెంకటరమణ ఇటీవల చందమామ కథలు, వ్యక్తిత్వ వికాసం అనేటువంటి అంశాలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ను కూడా అందుకున్నారు. సో ఈయన ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ కూడా అందుకున్నాడు. ఏ అంశానికి సంబంధించి? చందమామ కథలు మరియు వ్యక్తిత్వ వికాసం అనేటువంటి అంశంపై ఈయన రాసినటువంటి థీసిస్కు డాక్టరేట్ కూడా ప్రదానం చేయడం జరిగింది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఓకే, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఈయన దాసరి వెంకటరమణ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.